నమస్కారం అండి. మీ శ్రీకాంత్ అట్లూరి. ఇప్పుడు చాలా ఫేస్బుక్లో కానీ మన యూట్యూబ్లో కానీ చాలా పెద్ద విశేషం బాగా ఎక్కువ వైరల్గా పంతులు చూపించడం కానీ లేదంటే జనాలు పెడతాం కానీ ఏం చేస్తున్నారంటే అరుణాచలం గురించి బాగా అసలు ప్రతి ఒక్క దాంట్లో పెడుతున్నారు, యూట్యూబ్ కానీ ఫేస్బుక్లో కానీ. మనం అన్ని కిలోమీటర్లు సార్ అంతంత దూరం పరాయి రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో కోటప్ప కొండ టెంపుల్ ఉంది ఆంధ్రాలో, చాలా మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. ఇప్పుడు మన అక్కడ అరుణాచలం వాళ్ళకి అక్కడ ఎంత పవర్ టెంపుల్ దేవతలు తిరుగుతారో ఆ కొండ చుట్టూతా, అలాగే ఇక్కడ కూడా మన కోటప్ప కొండలో అలాగే దేవతలు తిరుగుతారు. ఆ పక్క శ్రీశైలం ఒకటి ఉంది మన దగ్గర కూడా, చాలా మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. అలాగే మంగళగిరి పానకాల స్వామి ఇక్కడ కొండ మీద సాయంత్రం 6 అయితే అక్కడ కూడా దేవతలు తిరుగుతారని చెప్తారు. అంటే ఇవన్నీ మేము ఏంటంటే చదువుకున్నాం అనమాట. ఇవన్నీ యూట్యూబ్లోగా మన పుస్తకాల్లో లేదంటే మన ఎవరైనా పెద్దల దగ్గర తెలుసుకునే విషయాలు ఇవన్నీ. ఇప్పుడు మన డబ్బు తీసుకెళ్ళి పరాయ రాష్ట్రంలో పెడుతున్నారు. అసలు పౌర్ణమి రోజు అయితే ఇసుకేస్తే రాలనంత జనం, అసలు గాలి కూడా ఆడుతుందో లేదో. కొంతమంది అయితే లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే తొందరగా చనిపోతారు, గమనించుకోండి. మీరు అలాంటి వాళ్ళు అంత ఇబ్బంది పడి వెళ్ళొద్దు. అరుణాచలం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఒక గురు పౌర్ణమికి ఖచ్చితంగా 100% వెళ్ళాలి, మనం ప్రదక్షిణ చేయాలని కాదు. మీరు ఏది చేసుకున్నా ఏ రోజు ప్రదక్షిణ చేసినా పవర్ వస్తుంది. మీరు ఇప్పుడు మన తెలంగాణ ఉన్న వాళ్ళైతే కోటప్ప కొండలని మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్, చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. 100కి 100%. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు నాకు ఆ కోరిక కావాలి ఈ కోరిక కావాలని దయచేసి అడగొద్దు. దేవుడి దగ్గరికి మనసు శుద్ధితో వెళ్ళండి, శుభ్రంగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి, కాసేపు కూర్చోండి, మెడిటేషన్ చేసుకుంటే చేసుకోండి, కాసేపు లేదు జపం చేసుకుంటే చేసుకోండి. కానీ మీకు ఏది ఇవ్వాలో ఏ టయానికి ఇవ్వాలో దేవుడికి తెలుసు ఖచ్చితంగా. ఎవరో పంతులు చెప్పాడు ఆ గుడికి వెళ్ళమన్నాడు, ఎవరో సిద్ధాంతి చెప్పాడు ఈ హోమాలు చేయించమన్నాడు. దయచేసి అసలు అట్లాంటివి చేయకండి అండి. మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా చెప్తున్నా మీ అందరికీ, దయచేసి చేయకండి. మీకు ఏదన్నా చేయమన్నారంటే మీ పక్కింట్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మీకు తోచినంత సహాయం చేయండి. మనం చేసే మంచి పనే మనకి ఎదురొస్తుంది, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. మనకి లేదా ఎవడన్నా ఆకలితో ఉన్నాడు భోజనం పెట్టండి, తప్పులేదు. మీ ఊరిలో నాగదేవత విగ్రహాలు ఉన్నాయనుకోండి, జంట నాగలు, రోజు వెళ్ళి శుభ్రంగా అభిషేకం చేసుకోండి. మీరు 100,000 ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. అభిషేకానికి 20 నాకు తెలిసి 50 రూపాయలు లోపు అవుతుంది. అభిషేకం చేసుకొని 2 దీపాలు పెట్టరండి బ్రహ్మాండంగా. ఊరిలో వాళ్ళకైతే శుభ్రంగా స్పష్టమైన గోమాత ఆవు నెయ్యి దొరుకుతుంది, బ్రహ్మాండంగా గోవు పాలు దొరుకుతాయి. సిటీలో ఉన్న వాళ్ళకంటే ఇబ్బంది. కానీ ఆ పని చేసుకోండి శుభ్రంగా. అసలు మిమ్మల్ని మీ జీవితం ఎలా మారదో మీరే నాకు చెప్పండి. తర్వాత మీరు నాగదేవతలకు అభిషేకం మొదలుపెట్టిన తర్వాత 100కి 100% రిజల్ట్ వస్తుంది మీకు. దయచేసి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని యూట్యూబ్లో చూసమ్మా లక్షలు ఖర్చు పెట్టుకోవద్దు. మీ ఇంటి పక్కన ఎవరన్నా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే మీకు చేతనైన సహాయం చేయండి. అదే మీ కర్మలను తొలగిస్తుంది. మనం చేసే సహాయమే మన కర్మల్ని తొలగిస్తుంది.